నమస్తే. వెల్కమ్ టు హెల్తీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ మధుసూదన్ శర్మ గారు. ఎండీ ఇన్ ఆయుర్వేద. 40 ఇయర్స్‌కి పైగా ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్న వైద్యులు. మరి ఫేస్ ప్యాక్‌ల విషయానికొస్తే చాలామంది ట్రెండ్ ఏదైతే నడుస్తుందో ఆ ఫేస్ ప్యాక్‌లు ట్రై చేస్తూ ఉంటారు. కొరియన్ మాస్కులని చెప్పి, లేకపోతే రీసెంట్ టైమ్స్‌లో కోల్ మాస్కులు అంటే బ్లాక్ కోల్‌తో వచ్చిన మాస్కులు ఇవన్నీ కూడా అంటే ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూ ఉంటాయి. మరి ఎక్కువగా మేకప్ చేసి డ్యామేజ్ అయిన ఫేస్‌ని ఆ డ్యామేజ్ పోవడానికి న్యాచురల్‌గా ఏదైనా ఫేస్ ప్యాక్‌లు ఉన్నాయా? అలాగే ట్యాన్ అయినప్పుడు న్యాచురల్ రెమెడీస్ ఇంట్లోనే ఉండి మనం అంటే పార్లర్‌కి వెళ్ళి ఖర్చు చేయకుండా ఇంట్లోనే ఉండి వాటిని సరి చేసుకునే అవకాశం ఏదైనా ఉంటుందా? ఈ టాపిక్స్ గురించి మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే. సో, ఆరోగ్యంతో పాటు అందం కూడా అవసరమే అందరికీ గూడా. మరి నౌఎడేస్ అందరూ మేకప్ ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. ఆ మేకప్ ప్రొడక్ట్స్ డిఫరెంట్ డిఫరెంట్ యూజ్ చేసినప్పుడు చాలామందికేంటంటే కొంతమందికి ఫేస్ చూస్తుంటే పైకి బ్లడ్ వెసెల్స్ కనిపిస్తూ ఉంటాయి. సమ్ ఏదో ఎఫెక్ట్ అయ్యి ఉంటుంది దానివల్ల. మరి దాని నుంచి బయటపడాలి అంటే నేచురల్ వేలో బయటపడొచ్చా? ఏదైనా ఫేస్ ప్యాక్‌లు మీరు సజెస్ట్ చేస్తారా దానికోసం? ఓకేమ్మా. చాలా చాలా ఉన్నాయమ్మా. మంచి గన్ షాట్ రెమెడీ చెప్తాను చూడండమ్మా. హ్మ్. సో, అందరూ వాడుకోవచ్చు. అందరికి అవైలబుల్ మెడిసినే చెప్తాను. హ్మ్. దీనికోసం అని చెప్పేసి మరి వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదమ్మా. ఓకే. సో, స్పీడ్‌గా హ్మ్. రిజల్ట్ వస్తుంది. హ్మ్. తయారు చేసుకోవడం కూడా చాలా సులువు. హ్మ్. ఏంటంటే కావాల్సినంత కీరా దోస రసం తీసుకోవాలమ్మా. హ్మ్. సో, దానికి సరిపడా రోజ్ వాటర్ కలపాలి. సో, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఎంఎల్, 20 ఎంఎల్ కీరా దోస రసం తీసుకున్నారనుకోండి. హ్మ్. అంతే ప్రమాణం రోజ్ వాటర్ కలుపుకోవాలి. హ్మ్. సో, అందులో ఇంచుమించు ఒక 15-20 డ్రాప్స్ హ్మ్. లెమన్ డ్రాప్స్ నిమ్మకాయ రసం కలుపుకోవాలి. సో, ఓకే. నిమ్మరసం చాలా చాలా తక్కువ ఉండాలమ్మా. హ్మ్. హ్మ్. సో, మాక్సిమం 15, 20 డ్రాప్స్ కంటే ఎక్కువ వేయకూడదనమాట. హ్మ్. ఫేస్ ప్యాక్‌కి సంబంధించి నేను చెప్తున్నాను. హ్మ్. హ్మ్. సో, ఫర్ ఎగ్జాంపుల్ 20 ఎంఎల్ దోస రసము, అదేవిధంగా 20 ఎంఎల్ ఈ రోజ్ వాటర్ తీసుకుంటే హ్మ్. మాక్సిమం 15-20 డ్రాప్స్ నిమ్మరసం కలుపుకోవాలి. డ్రాప్స్ చుక్కలు. అది ఓకే. ఎంఎల్. హ్మ్. సో, బాగా కలిపేసేసి ఫేస్ అంతా అప్లై చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక గంట సేపు ఉన్న తర్వాత కడిగేసేయాలమ్మా. హ్మ్. సో, అనర్గళమైనటువంటి అద్వితీయమైనటువంటి ఫలితాలు కలుగుతాయమ్మా. ఓకే. మనం సూక్ష్మంలో మోక్షం అని చెప్పేసి నిజంగా ఇంత అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేసి వాడి చూసి దాని యొక్క ప్రయోజనాన్ని అనుభవించిన తర్వాత వాళ్ళకే తెలుస్తుందమ్మా. హ్మ్. ఎందుకంటే మీ యొక్క శాస్త్రీయంగా కూడా ఈ కీరా దోసలో ఉన్నటువంటి ఔషధ గుణాలు కానివ్వండి, రోజ్ వాటర్‌లో ఉన్నటువంటి ఔషధ గుణాలు కానివ్వండి, నిమ్మరసంలో ఉన్నటువంటి ఔషధాలు కానివ్వండి, హ్మ్. ఏ విధంగా బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేస్తాయి, ఏ విధంగా చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి, హ్మ్. అదేవిధంగా ఈ చర్మానికి ఏ విధంగా ఎలాంటి చక్కటి పోషణనిస్తాయి, చర్మం మీద వచ్చేటువంటి అనారోగ్య పరిస్థితులను ఏ విధంగా దూరం చేస్తాయి అనేటువంటి పరిస్థితులు హ్మ్. మరి మనకు ఆ గూగుల్ సెర్చ్‌లో చూసినా దీని యొక్క ప్రభావం మనకు బాగా తెలిసిపోతుంది. గూగుల్‌లో చూస్తే ఓకే. హ్మ్. ఈ యొక్క కీరా దోస సౌందర్య పోషణలో దీని యొక్క పాత్ర ఏమి? హ్మ్. అదేవిధంగా రోజ్ వాటర్ సౌందర్యాన్ని చేసుకోవడంలో ఇది ఎట్లా ఎటువంటి ప్రధాన పాత్ర వహిస్తుంది? నిమ్మరసం ఎలాంటిది? నేను డైరెక్ట్ కాంబినేషన్ చెప్పానమ్మా. హ్మ్. మరి దాన్ని ఒకసారి చూస్తే గూగుల్ సెర్చ్‌లో వాటి యొక్క గుణాలు కూడా చూస్తే మీకు మరింత కాన్ఫిడెన్స్ వచ్చేస్తుందమ్మా. అంత ఓకే. అద్భుతంగా పనిచేస్తుంది. సూక్ష్మంలో మోక్షం నేను ఇంతకు ముందే చెప్పినట్లు హ్మ్. మరి అందరూ వాడుకోవచ్చు. హ్మ్. మరి కనీసం వారంలో 2 సార్లు గాని, 3 సార్లు గాని వాడుకున్నా సరిపోతుందమ్మా. ఎలా వాడాలి సార్? అంటే జస్ట్ స్క్రబ్ చేసుకోవాలా? ఇట్లా ఫేస్ అంతా అవునమ్మా. అప్లై చేసేసుకొని? చెప్తానమ్మా. హ్మ్. ఫస్టు మొహం కడుక్కోవాలమ్మా. హ్మ్. ప్లెయిన్ వాటరే. హ్మ్. హ్మ్. మనలో సబ్బు అని అనేక రకాల కెమికల్స్ కలిపి లేకుండా హ్మ్. జస్ట్ ప్లెయిన్ వాటర్‌తో కడిగేసేసి హ్మ్. బట్టతో ఫేస్ అంతా తుడిచేసేసుకొని, హ్మ్. ఆ తడి అంతా ఆరిపోయిన తర్వాత హ్మ్. నేను చెప్పినటువంటి పద్ధతిలో తయారు చేసుకోవాలమ్మా. హ్మ్. ఎప్పుడప్పుడు తయారు చేసుకోవాలి గానీ, మరి ఏదో నేను ఫ్రిడ్జ్‌లో స్టోర్ పెట్టుకుంటాను, అనేది ఉండద్దు. పొద్దున్నుంచి సాయంత్రం పెట్టుకుంటాను, నేను హ్మ్. పొద్దున్న పని మీద ఏదో రాత్రి వరకు రాలేకపోతున్నాను, హ్మ్. పొద్దున్నే తయారు చేసి పెట్టుకుంటానంటే కుదరదమ్మా. ఓకే. సో, ఫ్రెష్‌గా ఎప్పుడప్పుడు నేను చెప్పినటువంటి పద్ధతిలో తయారు చేసుకొని పెట్టుకుండాలి. హ్మ్. సో, ఫేస్ వాష్ అయిన తర్వాత, బట్టతో బాగా తుడిచేసుకున్న తర్వాత, చర్మం అంతా ఆరిపోయిన తర్వాత, నీరంతా తగ్గిపోయిన తర్వాత, హ్మ్. కాస్త తీసేసుకొని రబ్ చేసేయాలమ్మా. హ్మ్. మళ్ళా కాస్త తీసేసుకొని రబ్ చేసేయాలి. ఈ హ్మ్. విధంగా రబ్ చేసేసుకొని, మళ్ళా రిమైనింగ్ ఏదైతే వాటర్ ఉందో అదంతా అప్లై చేసేయాలమ్మా. హ్మ్. అప్లై చేసేసి హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ హ్మ్. అలాగే ఉండిపోయేసరికి కొద్దిసేపటికంతా అదంతా ఆరిపోతుందమ్మా. హ్మ్. ఆరిపోయిన తర్వాత మాక్సిమం ఒక గంట సేపటికంటే అవసరం ఉండదమ్మా. ఓకే. గంట సేపు ఉన్న తర్వాత కడిగేసేయాలి. హ్మ్. సో, హ్మ్. ఈ విధంగా నేను చెప్పినటువంటి పద్ధతిలో వారంలో 2 సార్లు గాని, 3 సార్లు గాని చేస్తే సరిపోతుంది. హ్మ్. లేకపోతే మరీ సమస్య ఎక్కువగా ఉంటే కొన్నాళ్ళ పాటు రెగ్యులర్‌గా చేసేసి హ్మ్. కొంత అదుపులోకొచ్చిన తర్వాత అవసరాన్ని బట్టి వాళ్ళ యొక్క నెసెసిటీని బట్టి
2 or 3 టైమ్స్ వీక్లీ చేసుకుంటే సరిపోతుందమ్మా. ఓకే. ఓకే. అండ్ అలాగే ఇంకొకటేంటంటే టాన్ పట్టేసినప్పుడు ఫేస్ అండ్ అంటే ఫేస్ ఒక కలర్‌లో కనిపిస్తుంది. బాడీ ఒక కలర్‌లో కనిపిస్తుంది. అండ్ హ్యాండ్స్ కూడా ఇక్కడి వరకు వేసుకుంటే ఇక్కడి వరకు ఒకలా కనిపిస్తూ ఉంటాయి కదా! దానికోసం ఏదైనా ప్యాక్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయమ్మా. హ్మ్. శ్రీగంధం పొడి దొరుకుతుందమ్మా. గంధం గంధం లేదా ఎగ్జాక్ట్‌లీ గంధం. మీరు చెప్పారు. ఓకే. గంధం అంటే అందరికి హ్మ్. ఐడియా ఉంటుంది. హ్మ్. సో, గంధం పొడమ్మా. హ్మ్. గంధం పొడి మనం మార్కెట్ నుంచి తెచ్చుకోవాలి. హ్మ్. తర్వాత గంధం పొడి ఒకటి, తర్వాత రోజ్ పెటల్స్ పౌడర్ దొరుకుతుందమ్మా. ఓకే. సో, రోజా పూల పొడి అని చెప్పి చెప్తుంటారనమాట. హ్మ్. గంధం పొడి మనకు మార్కెట్‌లో దొరుకుతుంది. హ్మ్. తెచ్చుకోవాలి. అదేవిధంగా రోజ్ పెటల్స్ పౌడర్, రోజా పూల పొడి. హ్మ్. రోజా పూల పొడి కూడా ఏం చేయాలంటేమ్మా, ఫ్రెష్ ఈ మధ్య కాలంలో తయారయ్యి ఫ్రెష్‌గా ఉన్నటువంటి పౌడర్ అయితే రిజల్ట్స్ బాగుంటాయమ్మా. హ్మ్. లేకపోతే మాత్రం ఎప్పుడో 3 మాసాల క్రితమో, 5 మాసాల క్రితమో, సంవత్సరం క్రితమో తయారు చేసినదైతే హ్మ్. అందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు తగ్గిపోతాయి కాబట్టి ఆశించినటువంటి ఫలితాలు కలగకపోయేటువంటి అవకాశం ఉంటుంటుంది కాబట్టి నేనిచ్చేటువంటి సలహా ఏమంటే అట్లా నమ్మకమైన ప్లేస్‌లో మనకు మంచిగా రోజ్ పెటల్స్ పౌడర్, హ్మ్. రోజా పూల పొడి దొరికితే తెచ్చుకొని వాడుకోవచ్చు. హ్మ్. లేదంటే మనసుంటే మార్గం ఉందమ్మా. కాస్త కష్టపడితే హ్మ్. మరి రోజా పూలు తెచ్చుకొని నీడలో బాగా ఆరబెట్టేసి, ఎండబెట్టేసేసి హ్మ్. పౌడర్ తయారు చేసుకొని వాడుకోవడం వల్ల ఫలితాలు చాలా స్పీడ్‌గా, సమర్థవంతంగా వెంటనే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుందమ్మా. ఓకే. సో, శ్రీగంధం పొడి, హ్మ్. రోజ్ వాటర్ పొడి ఈక్వల్‌గా తీసుకోవాలి. హ్మ్. అందులో కాస్త పాలు హ్మ్. కలిపేసేసి హ్మ్. ఆ పదార్థం అంతా కలిపేసి ఒక ద్రావకంలాగా తయారు చేసుకోవాలమ్మా. హ్మ్. ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి ఆ లిక్విడ్‌ని హ్మ్, సమస్య ఎక్కడైతే ఉందో అక్కడంతా అప్లై చేసేయాలి. హ్మ్. అప్లై చేసేసి ఒక గంట తర్వాత స్నానం చేస్తుండాలి. ఓకే. ఈ స్నానం చేసేటప్పుడు ఏం చేయాలంటేమా, హ్మ్. ఒక ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బకెట్ వాటర్ అయితే, ఒక బకెట్ వాటర్‌లో ఇంచుమించు ఒక 30 ఎంఎల్ వరకు రోజ్ వాటర్ కలిపేసేయాలి. హ్మ్. ఓకే. రోజ్ వాటర్ బకెట్ గోరువెచ్చని నీళ్ళలో గానీ, మీరు ఏ నీళ్లు స్నానం చేస్తే ఆ నీళ్లు. హ్మ్. సో, మాక్సిమం ఒక 30 ఎంఎల్ వరకు ఆ రోజ్ వాటర్ అంటే కూడా పన్నీర్ అని చెప్పేసి చెప్తుంటారు. ఇది కూడా మనకు మార్కెట్‌లో దొరుకుతుంది. హ్మ్. రోజా పూల నుంచి దీన్ని తయారు చేస్తారు. అవును. ఆ రోజ్ వాటర్ అందులో కలిపేసేసి బాగా కలిసిన తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేయాలమ్మా. హుహు. సో, ఈ విధంగా చేయడం వల్ల ఊహించని రీతిలో చక్కటి ఫలితాలు కలుగుతాయి. కానీ సమస్య తీవ్రంగా ఉంటే కొంచెం టైం పడుతుంది. హ్మ్. అంతేగాని ఏదో 2 రోజులు వాడి, 3 రోజులు వాడి డాక్టర్ గారు చెప్పారు అంత ఘనంగా, గట్టిగా, కాన్ఫిడెంట్‌గా చెప్పాడు. హ్మ్. నాకు 3 రోజులైంది, వారం రోజులైంది, నాకు ఇంకా మార్పు లేదని చెప్పేసి నిరుత్సాహపడకుండా హ్మ్. కొంత ఓపికగా, యజ్ఞంలాగా, దీక్షలాగా, పట్టుదలగా సాధించాలని తపనతో హ్మ్. కృషి చేస్తే ఖచ్చితమైనటువంటి ఫలితాలు, మెండైనటువంటి ఫలితాలు అత్యంత చౌక ధరకే మనకు కలుగుతాయమ్మా. ఓకే. ఓకే. సో, డీటాన్ అండ్ అలాగే బాగా మేకప్స్ యూజ్ చేసి పాడైపోయిన ఫేస్‌కి గూడా మనం ఇంట్లోనే ఈజీగా ఈ మెథడ్స్‌తో చక్కగా మళ్ళీ ఒక ఫ్రెష్ లుక్‌ని అయితే పొందొచ్చు. తప్పకుండా ట్రై చేయండి. థాంక్ యూ సో మచ్ సార్. ఓకేమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.